నమస్తే అండి. ఇవాల్టి కథ ఒక ఆత్మకథ. రచించిన వారు గోపాలకృష్ణ గారు. షష్ఠి పూర్తి చేసుకోవలసిన వయసులో పెళ్లి పెటాకులు లేకుండా గోటకపు బ్రహ్మచారిలా గడపవలసి రావడం నిజంగా చాలా కష్టమే. వృద్ధాప్యంలో మగాడికైనా ఆడదానికైనా ఒక తోడు ఉండాలని అందరూ చెప్తే మొదట్లో ఏమో అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడిప్పుడే మనిషికి మనిషి తోడు ఎంత అవసరమో అర్థమవుతుంది. బహుశా పూర్వజన్మలో చేసిన పాపమో లేదా వయసులో ఉన్నప్పుడు నేనెప్పటికీ ఇలాగే పులిలాగా బతికేస్తాను అని భ్రమపడడం వల్లనో కానీ నేను మాత్రం షష్ఠి పూర్తి చేసుకోవలసిన వయసులో కూడా బ్రహ్మచారిలాగే మిగిలిపోయాను. మీ వాడికేమే కాముడు చక్కగా గవర్నమెంట్ స్కూల్లో మాస్టర్ ఉద్యోగం, మంచి జీతం, పొరిగింట్లో నాయనమ్మ వరసయ్యే నరసాంబ గారు బోసి నోటితో అంటూ ఉంటే కొంచెం గర్వంగా అనిపించినా పిల్లవలేదనే చింత మనసును తొలిచేస్తుంది. మరి పెళ్ళెందుకు చేసుకోలేదని మీకు అనుమానం రావచ్చు. సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి ఎప్పటివో పద్ధతులు పాటించే మా తల్లిదండ్రులు ఇంట్లో వయసొచ్చిన ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేయకుండా మగపిల్లాడికి పెళ్లి ఎలా చేస్తామని అనడంతో నా పెళ్లి విషయం తాత్కాలికంగా పక్కన పడిపోయింది. మీ శర్మకి మా అమ్మాయిని చేసుకోవే అక్కయ్య అంటూ మామయ్య ఎన్నిసార్లు చెప్పినా అమ్మా నాన్న ససేమిరా అనడంతో విసుగొచ్చిన మామయ్య తన కూతురు మీనాక్షికి దూరపు సంబంధం చేసేశాడు. అలా చిన్నప్పటి నుండి ఇష్టపడిన మీనాక్షి పెళ్లి ఇంకొకరితో జరిగిపోతూ ఉంటే మనసు బాధగా మూలిగినా పెళ్లిలో మామయ్య వాళ్లు పెట్టిన కమ్మని భోజనం తిని మీనాక్షిని అక్కడే మర్చిపోయాను నేను. బహుశా భోజన ప్రియుడిని కావడం వల్లనో ఏమో తిండి యావ తప్ప మీనాక్షి కన్నీళ్లకు నేనే కారణమని అనుకోలేకపోయాను ఆ రోజు. పాపం తాను ఆ రోజు నా వైపు చూసిన చూపులు ఇప్పటికీ నేను మర్చిపోలేదంటే నమ్మండి. కాని ఏం చేద్దాం, మాదేమో ఇద్దరు ఆడపిల్లలు పెళ్లికి ఎదిగిన కుటుంబమాయే. మీనాక్షికి చక్కని అబ్బాయి దొరికాడు, ఈడు జోడు బావుంది అంటూ అందరూ అంటూ ఉంటే మనసులో ఓ పక్క బాధ ఉన్నా అమ్మా నాన్న ఆడపిల్ల పెళ్లిళ్లు అయ్యేదాకా వీడి పెళ్లి ప్రసక్తే లేదంటూ భీష్మించుకోవడంతో మాట్లాడకుండా ఉండిపోవలసి వచ్చింది. పోనీలే, బావని చేసుకోకపోవడం మంచిదైంది. వాడేమైనా అందగాడా, ఏదో వరస కుదురుతుందని ఆస్తి బయటకు పోకుండా చూసుకోవచ్చని, పైగా మా కళ్ళ ముందు తిరుగుతుంటావని మా అక్కని పదే పదే అడిగాను. దేవుడు మేలు చేసి గవర్నమెంట్ జాబున్న సంబంధమే ఖాయం చేశాడు. పెళ్లి పందిట్లో కూర్చీలో కూర్చొని అత్తయ్య మామయ్య మీనాక్షితో నెమ్మదిగా అన్న మాటలు కూడా నా చెవిన పడి మనసు చివుక్కుమన్నా మాట్లాడకుండా ఏదో పనుల్లో ఉన్నట్టు నటించాల్సి వచ్చింది. అలా భర్త చెయ్యి పట్టుకుని మీనాక్షి సంతోషంగా కాపురానికి వెళ్లిపోయింది. పెద్దక్కకి పెళ్లి చూపులని అమ్మా నాన్న చెప్పిన రోజు నా సంతోషానికి అవదల్లేదంటే నమ్మండి. అక్కకి పెళ్ళైపోతున్నట్లు కలలు కంటూ తర్వాత వెంటనే చెల్లాయికి కూడా పెళ్లి చేసేసి నాకు వచ్చిన ఏదో ఒక సంబంధాన్ని ఖాయం చేసుకుని పెళ్లి చేసేసుకోవాలని ఉత్సాహంగా పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైపోయాను. సాయంత్రం 4:30 ప్రాంతంలో సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన పెళ్లిళ్ల పేరయ్య వెనకాల రిక్షాలో దిగిన పెళ్లికొడుకు తల్లిదండ్రులని పెళ్లికొడుకుని లోపలికి తీసుకొచ్చి పరిచయాలు అయిపోయాయనిపించాడు. పెళ్లికొడుకు వయసు అక్క వయసు కంటే దాదాపు 13 ఏళ్లు ఎక్కువ. 40 పై మాటగా ఉన్న పెళ్లికొడుకు అతని తల్లిదండ్రులు చక్కగా తయారు చేసి పెట్టిన స్వీట్లు వగైరాలు ఖాళీ చేసేసి అక్కకి ఎత్తుపల్లున్నాయని, మనిషి బాగా సన్నగా ఉందని, పొట్టిగా ఉన్న అమ్మాయి తమకు వద్దు అంటూ మొహం మీద చెప్పేసి చల్లగా జారుకున్నారు. ఇది కాకపోతే ఇంకో సంబంధం అనుకుంటూ నాన్న మళ్లీ వీధులు పట్టి తిరగడం మొదలుపెట్టారు. దగ్గర బంధువులకి దూరపు బంధువులకి సంబంధాలేమైనా ఉంటే చెప్పమని అమ్మ కూడా తరచూ చెప్పేది. మొత్తానికి మరో 10 రోజుల్లో ఇంకో సంబంధం వచ్చింది. అబ్బాయికి అన్ని బ్రహ్మాండంగా నచ్చాయి కానీ జాతకాలు కుదరలేదని ఆ సంబంధం వెనక్కి తిరిగిపోవడంతో ఏం చెయ్యాలో దిక్కు తోచలేదు అమ్మా నాన్నలకి. సరిగ్గా 1 నెల రోజులకి వచ్చిన సంబంధం కట్నం ఎక్కువ అడగడంతో ఇవ్వలేని విధిలేని పరిస్థితుల్లో వదులుకోవాల్సి వచ్చింది. 25 పైగా సంబంధాలు చూసి విసుగొచ్చిన అమ్మా నాన్న ఇంకా పెద్దక్క పెళ్లి వయసు దాటిపోయిందని చెల్లాయికి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అక్క పెళ్లి పక్కన పెట్టేశాక నాకు ఇంకా పెళ్లి చేసుకోవాలనే కోరిక క్రమంగా నశించిపోయింది. చెల్లాయికి కూడా పెళ్లి కుదరకపోవడంతో అప్పటికే 45 సంవత్సరాలు దాటిన నాకు ఇంకా పిల్లనిచ్చే వాళ్ళు దొరకడం కష్టమని ఆ ప్రయత్నాలు విరమించుకున్నాను. అప్పటికే ఉద్యోగం వచ్చి 10 ఏళ్లు సర్వీస్ దాటిపోయింది. కనీసం ఏదో ఒక ఇల్లైనా సంపాదించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాను. కాలం గిర్రున తిరుగుతుంది. నాన్న అమ్మ ఒకరి తర్వాత మరొకరు కాలం చేశారు. మా పెళ్లిళ్లు అవ్వకపోతే పోయిందిలేరా, నువ్వైనా పెళ్లి చేసుకుని మన వంశం నిలబడేలా చెయ్యి అంటూ పెద్దక్క పదే పదే చెప్పినా నాకు ఎందుకో పెళ్లంటే విముఖత ఏర్పడింది. అమ్మా నాన్నలు కాలం చేశాక చెల్లాయి పెళ్లి గురించి పట్టించుకునే తీరిక లేక ఆ ప్రయత్నాలు మూలన పడిపోయాయి. ఎవరికి వారు ఉద్యోగాలు చేసుకుంటూ ఎవరి గూడు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాం. గూడు వేరైపోవడంతో మనుషుల మధ్య అంతరాలు కూడా పెరిగిపోయాయి. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టాను. పెళ్లి లేకుండా
ఎందరో మహానుభావులయ్యారు. మనం మాత్రం ఎందుకు సంసార సాగరంలో ఈదుకుంటూ కొట్టుమిట్టాడాలి? నా ఆలోచన నాకు బేషుగ్గా అనిపించింది. ఇక్కడి నుండి మనిషిలో స్వార్థం మొదలవుతుందేమో. వచ్చిన జీతం అంతా వచ్చినట్లు దాచడం మొదలుపెట్టాను. 5 అంకెల జీతం కాస్త 6 అంకెలకు చేరుకుంది. వయసా ఏమంత అయిపోయిందని 50వ పడిలోకి చేరుకున్నా ఇంకా తల నెరవడం మొదలవ్వలేదు. అందం ఒక్కటే తక్కువ కాని శుభ్రమైన భోజనం తిని శరీరం బలిష్టంగానే పెరిగింది. అవును, భోజనం అంటే గుర్తొచ్చింది. అసలు చక్కగా హైస్కూల్లో మాస్టర్గిరి వెలగబెడుతూ ఇంట్లో చేయి కాల్చుకోవడం ఎందుకు? చక్కగా స్కూల్లో మధ్యాహ్న భోజనం తినేసి కాస్తో కూస్తో మిగిలింది తెచ్చుకుంటే పోలా? డబ్బుకి డబ్బు మిగులు, చేయి కాల్చుకునే పనుండదు. శభాష్ర శర్మ, తెలివితేటలంటే నీవి. ఆలస్యం అమృతం విషం. రేపటి నుంచి ఈ ఆలోచనను అమలులో పెట్టుకోవాలి. మనసులోకి వచ్చిన ఆలోచన వృధాగా పోతే ఎలా? అందుకే అమలు చేశాను. భోజనం ఖర్చు స్కూల్ ఖాతాలోకి పోవడంతో ఇంకా నాకున్న ఖర్చు 3 తగ్గిపోయింది. మనిషిని దిట్టంగా ఉండడం వలన మందు మాకు ఖర్చు తగ్గిపోయింది. అమ్మా నాన్న పోయాక వాళ్ల బరువు బాధ్యతలు నాకింకేం మిగిలాయి? ఒక మారుమూల పల్లెటూరు ఎంచుకుని అక్కడికి బదిలీ మీద వెళ్లిపోయాను. ఇప్పుడున్న స్కూల్లో అయితే 10 మంది 10 రకాలుగా అనుకోవచ్చు. కొత్త స్కూల్ కదా, మన గురించి వాళ్లకు తెలిసే అవకాశం బహు తక్కువ. నా అవతారం చూసినా అక్కడి టీచర్లు నా జోలికి వచ్చిందే లేదు. ఇక్కడ ఇంకో విషయం నేను గమనించాను. నాకు అది బాగా నచ్చింది. నా అవతారం చూశాక నాకు పని చెప్పబుద్ధి కాలేదేమో. వాళ్ళంతా నా పని కూడా చేయడం మొదలుపెట్టారు. అప్పుడప్పుడు క్లాస్ తీసుకోవడం, మిగిలిన సమయాల్లో హాయిగా కాలం గడిపేయడం. ఒరేయ్ శర్మ, నీ తెలివితేటలు అమోఘం సుమి అని నాకు నేనే చెప్పుకునే సందర్భాలు కొక్కోలలు. నాకు ఎలాంటి బరువు బాధ్యతలు లేవని నా సహోపాధ్యాయులకు తెలియడం నాకు మంచిదయింది. గురు నాకో 10,000 అప్పుగా కావాలి, సర్దుబాటు చేస్తారా? వచ్చే జీతాల్లో 2 రూపాయలు వడ్డీ వేసి ఇచ్చేస్తాను. ఎంతో మొహమాటంగా అడిగాడు నాకంటే జూనియర్ అయిన నారాయణ మాస్టర్. అతనికి ఊళ్ళో మంచి పేరుందని వినికిడి. నా దగ్గర ఎక్కడి నుండి వస్తాయి మాస్టారు? నాది మీలాంటి జీతమేగా. లోపల ఇవ్వాలని అనిపించినా కొంచెం బెట్టు చేయకుండా ఇవ్వడం మంచిది కాదనిపించింది. అప్పటికి మాట్లాడకుండా ఊరుకున్నా మర్నాడు మధ్యాహ్నం మళ్లీ విషయం కదిపాడు. నోటు రాసి ఇస్తాను అనడంతో తప్పనిసరి పరిస్థితిలో ఇస్తున్నట్లు మొహం పెట్టి ఖాళీ నోటు మీద సంతకం చేయించుకుని డబ్బు చేతిలో పెట్టాను. సరిగ్గా 10 రోజులయిందేమో. నారాయణ మాస్టర్కి డబ్బులిచ్చారట కదా అంటూ అడిగాడు రాజు మాస్టర్. తప్పనిసరే ఇవ్వాల్సి వచ్చిందంటూ చెప్పడంతో అతనికి ఇస్తే డబ్బులు వచ్చినట్లే అంటూ విషపూరితంగా నవ్వాడు. బయటకు స్నేహితుల్లా నటించే వీరి మనసులో ఇంత విషముందా అనిపించింది. కానీ నారాయణ మాస్టర్కి డబ్బులు అప్పిచ్చి తప్పు చేశానేమో అని బాధపడడం మొదలుపెట్టాను. ఇంకో పక్క రాజు మాస్టర్ డబ్బులు కావాలని నారాయణ మాస్టరిలా 10,000 కాకుండా ఒక 50,000 సర్దుబాటు చేయమని, రూపాయి వడ్డీ ఇచ్చుకోగలనని, ఎవరికి వడ్డీ గురించి చెప్పనని మాటిచ్చాడు. మన దగ్గర మాత్రం డబ్బు పెట్టుకుని ఏం చేస్తాం? వడ్డీ అయినా వస్తుంది కదా అనిపించింది. కానీ నారాయణ మాస్టర్ డబ్బు తిరిగి ఇవ్వకపోతే అదే భయం రాజు మాస్టర్ ముందు బయట పెట్టాను. అతను డబ్బివ్వకుండా ఎక్కడికి పోడు. జీతం వచ్చిన వెంటనే నేనే వసూలు చేసి మీకు అందించే ఏర్పాటు చేస్తానుగా భరోసా ఇచ్చాడు ఆయన. ఇప్పటికిప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, కానీ 1 వారం ఆగండి చూద్దాం అన్నాను. 1-2 రోజులు గడిచాయి. అతను అసహనంగా ఉన్నాడని అర్థమవుతుంది. కానీ మళ్లీ డబ్బులు అడిగితే చూద్దాంలే అనుకుంటూ ఊరుకున్నాను. మళ్లీ 2 రోజుల నాడు డబ్బులు అడిగాడు రాజు మాస్టర్. ఇంకా కాదంటే బాగుండదని నోటి మీద సంతకం చేయించుకుని అప్పు ఇచ్చాను. అప్పటి నుంచి ఎంతో స్నేహంగా ఉండడం మొదలుపెట్టారు. మొత్తం మీద నెల తిరిగేసరికి మన వడ్డీ వ్యాపారం ఊపందుకుంది. 10,000కు తక్కువ ఇచ్చింది లేదు. 50,000 లోపు 2 రూపాయల వడ్డీకి ఇస్తే 50,000 పైబడిన వారికి రూపాయి వడ్డీ ఇవ్వడం. స్కూలులో ఒకరిద్దరు మినహా అందరూ అప్పులు తీసుకోవడంతో బీరువాలో ఖాళీగా మూలుగుతున్న డబ్బు కాస్త పెట్టుబడిగా మారి నెలకి సుమారు 30,000 వరకు వడ్డీ రావడం మొదలైంది. అలా మొదలైన వడ్డీ వ్యాపారం నాకంటూ ఏమీ మిగిల్చుకోకుండా ప్రజల్లోనే నా డబ్బు తిరుగుతూ 4 ఏళ్లలో సుమారు రెట్టింపు అయిపోయింది. వడ్డీ ఎప్పటికప్పుడు వసూలు అయిపోతుంటే ఇబ్బంది ఏముంది? ఈ 4 ఏళ్లలో శుభ్రత అంటే ఏమిటో మర్చిపోయాను. వారానికో 10 రోజులకో బట్టలు మార్చడం, షేవింగ్, హెయిర్ కటింగ్ లాంటివి ఎప్పుడో ఏ 6 నెలలకు ఒక్కసారి చేయించడం మొదలుపెట్టాను. అసలు నేను పుట్టిందే వడ్డీ వ్యాపారం కోసమని భావించడం మొదలుపెట్టాను. అప్పుడే మా ఉపాధ్యుల్లో ఒకరి పట్ల ఒకరికి మనస్పర్ధలు మొదలయ్యాయి. ఒక్కొక్కరి దగ్గర డబ్బులు మొత్తం వసూలు చేసుకోవడం మొదలుపెట్టాను. క్రమంగా ఒకరిద్దరు చిన్న బాకీల వాళ్ళు మినహా 50,000 లోపు బాకీలన్నీ వసూలు చేసేశాను. గురు మీ దగ్గర ఉన్న డబ్బు మాకివ్వండి, నెలకి మీకు వడ్డీ రూపంలో 50,000 పైచిలుకు డబ్బు వస్తుంది అంటూ ఒకరోజు నారాయణ, రాజు మాస్టర్ ఇద్దరూ వచ్చారు. క్రమం తప్పకుండా వడ్డీ కడుతున్నారాయే. పైగా ఒకే స్కూల్, 10 మందికి అప్పు ఇచ్చి వాళ్ళని అడిగే కంటే
ఒకరిద్దరికి మొత్తం డబ్బు ఇవ్వడం మేలనిపించింది నాకు. అలా నా దగ్గర ఉన్న మొత్తం వాళ్ళ చేతిలో పెట్టేసి ఊరుకున్నాను. ముందుగా ఊహించినట్లు బదిలీలు రావడంతో వాళ్ళిద్దరి సలహా మేరకు వాళ్ళు వెళ్లిన స్కూల్కి బదిలీ మీద వెళ్లి జాయిన్ అయ్యాను. అదే రోజు మధ్యాహ్నం ఇద్దరిని కూర్చోబెట్టి నా డబ్బులు 6 నెలలలోగా తిరిగి ఇచ్చేయాలని చెప్పాను. ఇద్దరికీ కోపమొచ్చిందేమో, నా పట్ల తిరస్కారంగా చూస్తూ అక్కడి నుండి వెళ్లిపోయారు. సాయంత్రం 6:30 గంటల టైంలో ఇంటికి వస్తూ ఉండగా స్పీడ్గా వచ్చి బైక్ నన్ను ఢీకొట్టి వెళ్లిపోవడం, నాకు స్పృహ తప్పడం జరిగిపోయింది. మనుషుల సంచారం లేకపోవడం వల్ల నన్ను పట్టించుకునేవారే లేకపోయారు. అందుకే ఇప్పుడు ఆత్మరూపంలో మీకు ఈ కథ చెప్పవలసి వచ్చింది. ఉదయానికి పేపర్లో నా గురించి వార్త వచ్చిందట. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం అంటూ, సదురు వ్యక్తి ఉపాధ్యాయుడు అని తెలిసిందంటూ. కొసమెరుగు ఏంటంటే ఇటీవల కాలంలో అతనికి మతి భ్రమించిందని సహచర ఉపాధ్యాయులు చెప్పుకుంటున్నారని రాశారు. అదంతా చూసిన నాకు ఔరా వీళ్ళు ఇంత దుర్మార్గుల అనిపించి బాధపడ్డాను. నా చావు వార్త విన్న తరువాత నా దగ్గర అప్పు తీసుకున్న వారు అయ్యో అంటారని ఆశపడ్డాను. కనీసం కొంతమంది అయినా కన్నీళ్లు పెట్టుకుంటారని భ్రమపడ్డాను. నా తోబుట్టువులు కూడా నా చావుని తేలిగ్గా తీసుకున్నారు తప్ప అయ్యో అని ఎవరూ ఏడవలేదు. నాకు ఏమాత్రం సంబంధం లేని ఒకరిద్దరు సహ ఉపాధ్యాయులు మాత్రం నా శరీరానికి దగ్గరగా చూసినప్పుడు వాళ్ళు కళ్ళ చెమ్మగిల్లడం నాకు ఆశ్చర్యం వేసింది. అనుక్షణం వాళ్ళని నేను ద్వేషించినా వాళ్ళు మాత్రం నా కోసం కంటతడి పెట్టడం సంతృప్తిగా, సంతోషంగా అనిపించింది. ఇంకా నా అంతిమ యాత్ర అంటే చెప్పకూడదు. ఒక కైలాస రథం తెప్పించి మెడలో పూలదండ వేసి అంతిమ స్నానం కూడా చేయించకుండా రథం ఎక్కించారు. అప్పటికే సాయంత్రం అయిపోయింది అంటూ కంగారు పడుతూ నాకు కడపటి వీడుకోలు చెప్పడానికి లక్షలు అప్పులు తీసుకున్న నా సహోద్యోగులు కూడా రాలేదు. కేవలం 2 మనుషులు వచ్చి అయ్యిందనిపించి క్షణం కూడా వృధా చేయకూడదన్నట్లు వెనుదిరిగారు. వీడొక పాపి, వీడికి తగిన శిక్ష విధించండి అంటూ యమధర్మరాజు అరుస్తూ ఉంటే చిత్రగుప్తుల వారు చిట్టా చూసి వీడిని ముక్కలుగా కోసి సలసల కాగుతున్న నూనెలో వేయాలని రాసి ఉంది ప్రభు అన్నారు వినయంగా. 10 మంది యమభటులు వచ్చి వంటి మీద బట్టలు ఊడదీసినంత సులువంగా కాళ్ళు చేతులు శరీరం నుండి విడదీసి పొయ్యిలో పెట్టి మిగిలిన శరీరాన్ని కోసేసి నూనెలో వేయించడం మొదలుపెట్టారు. ఒక పక్క తోబుట్టువులు, ఇంకో పక్క అప్పు తీసుకున్నప్పుడు మీరే దైవం అని పొగిడిన నా సహోద్యోగులు చక్కగా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయి నన్ను 2వ రోజుకే మర్చిపోయారు. ఇంకో పక్క నన్ను నానా తిట్లు తిడుతూ శరీరాన్ని నూనెలో వేయిస్తూ ఉంటే నాకేమో ఒళ్లంతా మండిపోతుంది. కాని దానికంటే నా సహాయం పొంది సంతోషంగా పండగ చేసుకుంటున్నా నా అనుచర ద్వయం మీద కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇలాంటి అపాత్రులకా నేను సాయం చేసింది అని పశ్చాత్తాపడడం మొదలుపెట్టాను. నా ముఖాన్ని నూనెలో వేయిస్తున్న బాధ కంటే కూడా మిత్రదోహం చేసిన నా 2 సహోద్యోగుల పట్ల అసహ్యం కనబడుతోంది. నేను గడిపిన పిసినారి జీవితం మీద నాకే అసహ్యం వేయసాగింది. మరో జన్మంటూ ఉంటే పిసినారిగా జీవించకుండా ఉన్నదాన్ని అనుభవిస్తూ 10 మందికి నాకు చేతనైనంత చెయ్యాలని అనుకున్నాను. ఇప్పటికిప్పుడు మళ్లీ నన్ను వెనక్కి పంపిస్తే వాళ్ళిద్దరి దగ్గర ఉన్న నా డబ్బు మొత్తం కక్కించి ఆ మొత్తం డబ్బు ఏదైనా అనాథ వృద్ధాశ్రయాలకి సహాయంగా ఇవ్వాలనిపించింది. కానీ ఇదంతా సాధ్యం కాదు. సినిమాల్లో అయితే యముడు వచ్చి వెనక్కి వెళ్ళమని ఆజ్ఞ ఇస్తాడు. హీరో మళ్లీ భూమి మీదకు వచ్చి విలన్ల భరతం పడతాడు. నేనేమి హీరోని కాదు కదా, వాళ్ళు విలన్లు కూడా కాదు, కేవలం మనుషులం మేమంతా. ఇది నిజ జీవితం. ఇప్పటికీ ఇంతే అని సరిపెట్టుకుని గట్టిగా నిట్టూర్చాను. ఎవరో వెనుక నుండి వీపు మీద కొరడాతో కొట్టినట్లయింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను. చుట్టూ మా అపార్ట్మెంట్ వాసులు. వాళ్ళల్లో వాళ్లే ఏదో మాట్లాడుకుంటున్నారు. అసలైతే నాకేమీ అర్థం కావట్లేదు. మీరంతా నాలాగే పాపాలు చేసి ఇక్కడికి వచ్చారా అంటూ అడిగాను. వాళ్ళు తెల్లబోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ గొల్లున నవ్వారు. మీరు ఎక్కడికి వెళ్లలేదు, మీ ఫ్లాట్లోనే ఉన్నారు. శనివారం రాత్రి అందరితో మాట్లాడిన మీరు సోమవారం ఉదయం వరకు కనబడకపోతే ఏమయ్యారా అనుకున్నాం. మీ ఇంటి తలుపు తెరిచి ఉంటే మీరు ఇంట్లో ఉన్నారో లేకపోతే ఏ దొంగెదవైనా లోపలికి దూరాడో అని హడలిపోయి చచ్చాం. మీరేమో కదలక మెదలక నేల మీద పడి ఉంటే ఏమైందో అని గట్ట సేపు నుండి లేపుతున్నాం. మీ అక్క చెల్లి కూడా వచ్చి మీరు స్వర్గస్థులయ్యారేమో అని కంగారు పడుతున్నారు. ఆగకుండా తనదైన ధోరణిలో చెప్పుకుంటూ పోతున్నారు ఆవదాన్ల గారు. బావుంది సంబడం, చూసింది చాలేండి, పదండి ఆఫీసులకి టైం అవుతుంది అంటూ మూతి వంకర్లు తిప్పుకుంటూ అక్కడి నుండి కదిలింది ఎదుంటి శాస్త్రి గారి 2వ భార్య కమలం గారు. ఎలాగైనా నా డబ్బులు అప్పులిచ్చి పెంచుకొని పిసినారిగా బ్రతకడం కంటే అప్పులు వసూలు చేసుకుని 10 మందికి పనికొచ్చే పనేదైనా చెయ్యాలని దృఢంగా నిశ్చయించుకొని హడావిడిగా స్నానానికి బయలుదేరాను. స్కూల్కి టైం అవుతుందని. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.